పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని విన్నవించుకోవడానికి వెళ్లిన గ్రామ పంచాయతీ యూనియన్ మండల అధ్యక్షుడిపై దుర్భాషలాడిన కేసముద్రం మండల పంచాయతీ అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల రాజు, కుంట ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. కేసముద్రం మండలంలోని పంచాయతీ కార్మికులు గత 8 నెలలుగా వేతనం లేక ఆర్థికంగా పలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. కేసముద్రం గ్రామ పంచాయతీకి వచ్చిన మండల పంచాయతీ అధికారి వేతనాలు రాకపడుతున్న ఇబ్బందుల గురించి తెలియపరచడానికి వెళ్లిన యూనియన్ నాయకుడు జాటోతు మంగిలాల్ని దుర్భాషలాడి కించపరచడం, బయటికి వెళ్లగొట్టడం దారుణమైన చర్యలని, వీటిపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కేసముద్రం ఎంపీఓపై చర్యలు తీసుకోవాలన్నారు. లేని ఎడల ఈరోజు కేసముద్రంలో ప్రారంభమైన ఉద్యమం జిల్లా వ్యాప్త ఉద్యమంగా మారుతుందని వారు హెచ్చరించారు. న్యాయమా అని అడిగితే తక్షణమే నా పేరు మీద దాదాపు 1,24,000 దాదాపు నిధులుంటే డ్రా చేయడం జరిగింది. అలాగనే ఎంపీ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల కోడ్లో కూడా వేతనాలు ఆపడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం విధంగానే వ్యవహరించిన పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీ కార్మికులు నిత్యం పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, అనేక కార్యక్రమాలు ఇవాళ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ప్రజాప్రతినిధులు లేని సమయంలో కూడా ఉదయం నుంచి 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విధి నిర్వహణ చేస్తున్నారు. పంప్ ఆపరేటర్లు అయితే ఇవాళ కేసముద్రం గ్రామంలో పెద్ద విలేజ్ కాబట్టి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా 1 గంట 2 గంటలో నిద్రపోవడం జరుగుతుంది. అటువంటి సేవలు అందిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఇవాళ ఎంపీఓ